ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, మద్యం ఏరులై పారుతున్నదని, ప్రగతిని మరిచారని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నంద్యాలలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నంద్యాల జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి, కార్యకర్తలకు మనోధైర్యాన్ని, భరోసాను కల్పిస్తూ వారికి అండగా నిలబడేందుకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరిగింది. మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటరీ పరిశీలకురాలు కల్పలత రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ప్రజలకు సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని మోసం చేసి అధికారాన్ని చేపట్టారన్నారు. సూపర్ 6 పథకాలంటే హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అసత్యాలు, మోసాలు అని వీటిని కూటమి ప్రభుత్వం నేడు అమలు చేస్తున్నదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రగతి వైపు దృష్టి సారించకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతున్నదని, ప్రతి చోట బెల్ట్ షాప్ల ఏర్పాటు వల్ల మహిళలు ధైర్యంగా బయటికి తిరిగే పరిస్థితి లేదన్నారు. ఇటీవల 4 సంవత్సరాల అభం శుభం తెలియని చిన్నారిపై మద్యం సేవించిన యువకుడు దారుణంగా అత్యాచారం గావించి హత్య చేసిన సంఘటన ఎంతో కలిచివేసిందన్నారు. ఇటువంటి దారుణాలకు ప్రధాన కారణం మద్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం మద్యాన్ని నియంత్రించాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తుంటే నేడు టీడీపీ ప్రభుత్వం ఇంటి వద్దకే మద్యాన్ని అందించే ఏర్పాట్లను చేస్తున్నదని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్యకర్తలకు అండగా ఉంటుందని, టీడీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, అటువంటి వారికి భవిష్యత్తులో తిరిగి వడ్డీతో చెల్లిస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వంలో బియ్యం మాఫియాను అరికట్టాలని, మద్యం ఏరులై పారుతున్నదని, బెల్ట్ షాపులను అరికట్టాలని కోరారు. ఎక్కడ చూసినా బార్లను తలపించే విధంగా బ్రాందీ షాపులు ఉన్నాయని, తద్వారా అత్యాచారాలు, హత్యలు, దౌర్జన్యాలు పేటరేగిపోతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాధించిన ప్రగతి ఏదైనా ఉందంటే ఊరుకు 4 బ్రాందీ షాపులు, బెల్ట్ షాపులను ఏర్పాటు చేయడం మాత్రమే అని ఎద్దేవా చేశారు. గడివేముల మండలంలో గ్రీన్కో కంపెనీకి భూములను ఇచ్చిన వారికి నష్టపరిహారం చెల్లించే క్రమంలో రైతులను బెదిరించి అడ్వాన్స్ చెక్కులను తీసుకొని కమిషన్లకు కకృతి పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై కమ్యూనిస్టులు ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల కంటే ఎక్కువ పథకాలను అమలు చేస్తామని, సూపర్ 6 వంటి పథకాలను అందజేస్తామని టీడీపీ కూటమి పార్టీలు ప్రజలను నమ్మబలికి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రగతి తిరోగమనం వైపు నడుస్తున్నదని, కేవలం ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను బెదిరిస్తున్నారని అన్నారు. కాలం ఒకే విధంగా ఎప్పటికీ ఉండదని, కాలానికి అనుగుణంగా చేసిన కర్మలు అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలని హితవు పలికారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఇక్కడ ఎవరు భయపడరని పేర్కొన్నారు. వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీ మరోసారి అధికారంలోనికి తీసుకురావడానికి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకోవడానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాయకులు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల అంటే సాగుకు, సంస్కృతికి ఒక మంచి ప్రాంతం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ అబ్జర్వర్గా వేయడం అనేది చాలా సంతోషం. నాకు ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరుస్తాను. అదేవిధంగా ఈరోజు ఈ నంద్యాలలో మన జిల్లా అధ్యక్షులైన రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 7 కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలను శిల్పా చక్రవర్తి అడ్డను, రామిరెడ్డి అన్నను, అలాగే రవీంద్ర రెడ్డిను, అలాగే జితేంద్ర రెడ్డిను, అలాగే బ్రహ్మానంద రెడ్డిను, తర్వాత సుధీర్ గారిని, తర్వాత మా ఎమ్మెల్సీ, అలాగే
జెడ్పీ చైర్మన్ గారిని, పాపిరెడ్డి గారిని, అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలిసి సుదీర్ఘమైన చర్చలు జరగడం జరిగింది. అది కూడా మా పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, కార్యకర్తలకు ఎలా మేము అండగా ఉండాలని ఒక అంశం మీద ఈరోజు అందరితో చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో కూడా మాకు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు వారి అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది. వాటిని అన్నిటిని కూడా పార్టీ పెద్దల దృష్టిలో పెట్టి సరైన నిర్ణయం తీసుకుంటూ ఖచ్చితంగా ఈ పార్టీకి మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తామని మన అన్నలందరూ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అదే విధిలో మేమంతా ముందుకు పయనిస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇంకా ఈరోజు చూసుకుంటే మా కార్యకర్తలకు ఇంకా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి ఎంత పరిస్థితి తీసుకొచ్చారంటే నిజంగా వాళ్ళు ధైర్యంగా తిరగలేని పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్తున్నాను, వీరు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అని గతంలో చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. సూపర్ 6 అంటే ఏంటని నేను అడుగుతున్నాను. హత్యలు, అత్యాచారాలు, ఈ అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అసత్యాలు, మోసాలు ఇవే సూపర్ 6 అని మీరు వీటిని అమలు చేస్తున్నారా అని నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఎక్కడా కూడా ఒక మహిళ ధైర్యంగా తిరిగే పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు. సూపర్ 6 ను మీరు అమలు చేయండి. మీరు చెప్పిన పథకాలను మీరు అమలు చేయకోకుండా వీటినన్నిటి మీద ఇప్పుడు చెప్పేవి ఈ సూపర్ 6 ను అమలు చేయడం అనేది నిజంగా దారుణమైన పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు ఈరోజు చూసుకుంటే ఎక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితిలో నిన్న చూసుకుంటే ఇక్కడ చాగల్మరి మండలంలో ఒక పాపను 4 years పాప, చిన్న బిడ్డ, ఆ పిల్ల ఈ రోజు గుడికి వెళ్తే గుడి దగ్గర అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. అది ఒక ఎందుకంటే అంత చిన్న పిల్లని కూడా చేయాలన్న ఇది కలిగిందంటే ఆ కామందునికి ఎందుకు అంత ఇదంటే కేవలం మద్యం. ఈ రోజు మద్యం అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది, ఏరులై పారుతుంది. ఎక్కడ చూసినా మద్యం, గుడి లేదు, బడి లేదు, ఎక్కడ చూసినా మద్యం. ఈ రోజు ఆ మద్యానికి బానిసలై పిల్లలతో సహా నిజంగా 15 సంవత్సరాల నుంచి కూడా ముందే పిల్లలంతా కూడా ఈ మద్యాన్ని సేవించి వారికి ఆ మద్యము దాంట్లో ఏం చేస్తున్నామని కూడా స్పృహ కూడా కోల్పోయి ఈ రోజు అంత చిన్న పిల్లను వాళ్ళు ఇది చేసి అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. ఈ రోజు వాళ్ళ మదర్ ఒకటే కోరుకుంటుంది, ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి ఒకటే అడుగుతుంది, ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంది, ఈ మద్యాన్ని మీరు అరికట్టండి, మద్యం లేకుండా చేయండి అని గట్టిగా ప్రశ్నిస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుంది? ఇదే రకంగా వదిలేస్తే ఆ మహిళల పరిస్థితి ఏంది, చిన్న బిడ్డల పరిస్థితి ఏంది, అసలు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? గతంలో మీరు చెప్పింది, ఇప్పుడు మీరు గతంలో చెప్పారు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అన్నారు. ఆ మిస్ అయిన వాళ్ళను మీరు చెప్పిన 30,000 మంది మహిళలు విద్యార్థులు మిస్ అయినారని చెప్పారు. ఆ విద్యార్థులకు మీరు ఈ ప్రజలకు ఏ సమాధానం చెప్తారు? ఎలాంటి ఆధారాలు ఉన్నాయా ఆ మిస్ అయిన వాటిని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. అదే విధంగా ఇప్పుడు మిస్ అయినారని చెప్తూ ఇప్పుడు కనీసం రక్షణ కల్పించండి అని గట్టిగా మహిళలు కోరుకుంటే కూడా ఎక్కడా కూడా ఈ రక్షణ కరువైంది మహిళలకు. కాబట్టి నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని సూట ప్రశ్న ఇస్తున్నాను, మద్యాన్ని మీరు అరికట్టాలి, వీధికి ఈ షాపులు అరికట్టండి. మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరైనా సరే వర్కర్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ, పిల్లలు గానీ ఎవరు కూడా ఏ టైంలో బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఈ మద్యం మీద ఖచ్చితంగా మద్యాన్ని కంట్రోల్ చేయాలి. ఇన్ని బెల్ షాపులు అనేటివి ఉండకూడదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక టైం పెట్టాడు, ఆ టైం లిమిట్ కూడా మీరు తీసేసి విచ్చలవిడిగా 24 hours మీరు మద్యాన్ని ఇచ్చేయడం అనేది తప్పని మేము తెలియజేస్తున్నాము. అన్నిటికన్నా ఫ్రీగా ఇదిగా దొరుకుతుంది మద్యమే. నిజంగా మీరు చూసుకుంటే ఇన్ని రోజులు ఆ ఇంటికి రేషన్ వచ్చేటి, అలాగే పాల్ ప్యాకెట్స్ వచ్చేటి, ఆ విధంగా కాకోకుండా ఇప్పుడు మద్యాన్ని సప్లై చేయడం అనేది మీరు ఈ సమాజానికి ఏమి చెప్తున్నారు అనేది మేము మా సూటి ప్రశ్న అడుగుతున్నాము. కాబట్టి ఇలాంటి పరిస్థితులు రాకోకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మద్యం షాపులు కూడా కంట్రోల్ చేయాలని తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇంకా చూసుకుంటే ఈ ప్రభుత్వం ఎటువంటి వరకు కూడా అన్ని వ్యవస్థలను కూడా
ఇటు విద్యా వ్యవస్థ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, పారిశ్రామిక వ్యవస్థలు కావచ్చు, అన్ని వ్యవస్థలను కూడా మేమేదో కరెక్ట్ చేస్తామని ఒక కన్ఫ్యూజన్ లో పడేసిన ప్రభుత్వం ఏదంటే ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మేము ఈ రోజు ఒక గట్టి నిర్ణయానికి కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో హామీలన్నీ త్వరగా అమలు పరచాలి. లేని పక్షంలో మా కార్యకర్తలు గాని మా వాళ్ళంతా కూడా ఎదురు తిరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మేము అదైతే చేస్తున్నాం. ఇంకొకటి మా కార్యకర్తలకు మేము ఎప్పుడు కూడా అండగా ఉండి ఈ రోజు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మా కార్యకర్తల మీద మా వారి మీద కక్ష సాధింపులు చేస్తుందో ఆ కక్ష సాధింపులకు భవిష్యత్తులో తిరిగి వడ్డీతో సహా చెల్లించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మా కార్యకర్తలుగా అండగా ఉండి మా పార్టీని బలోపేతం చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ మా జగన్ గారిని మా జగన్ అన్ననే సీఎం చేసుకుంటామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి. నంద్యాల జిల్లాను గురించి మా ఇన్ఛార్జీలతో అందరితో కూడా మా నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి కల్పనారెడ్డి గారు రావడం జరిగింది. ఆమెతో మొత్తం అంతా కూడా ఈ కాన్సెన్స్ సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలతో పాటు ఫ్యూచర్ లో ఏమేమి చేయాలి, ఇంకా పార్టీ బలోపేతం చేయడానికి అన్న విషయం మీద మొత్తం అంతా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ విధానాలు అయితేనేమి, మా కార్యకర్తలను అయితే నాయకుల మీద జరిగే హరాస్మెంట్ ఇవన్నీ కూడా దాని మీద కూడా చర్చించడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం నాయకులు వాళ్ళేదో మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి ఇవన్నీ మాట్లాడడం జరిగేది. కానీ ఇప్పుడు వాళ్ళే దోపిడీకి మొత్తం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రావెల్ గాని లేకుంటే ఇంకొకటి గాని బియ్యం ఒకసారి చూసుకుంటే పాణ్యం రాంభూపాల్ రెడ్డి తాండాలో మొత్తం ఎంపీ గారే వచ్చి శబరి గారు వచ్చి మొత్తం ఈ బియ్యం అంతా పట్టుకున్నాను. ఇవన్నీ కూడా అంతకు ముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో చేసినారని చెప్పి ఇప్పుడు ఉండేది తెలుగుదేశం గవర్నమెంటా లేకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంటా? వాళ్ళు అంత పెద్ద ఫోజులు ఇచ్చి ఫోటోలు పేపర్కి ఇచ్చి ఏం యాక్షన్ తీసుకున్నారు ముందనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నెల ఎవరెవరు రేషన్ బియ్యంలో మామూలు తీసుకున్నారు అది కూడా తెలుసు. అవన్నీ ఏం మాట్లాడకుండా మీ పార్టీ వాళ్ళు మీరు తీసుకొని అవి ఇంకొకరి మీద రుద్దాలనడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు అయిపోతుంది. మీకు అంత ధైర్యం ఉంటే ఎవరు తీసుకుంటారో వారి పేర్లు చెప్పండి. దాని మీద ఆ బియ్యం మీకు ఎప్పటికైనా ఆ బియ్యం మాఫియాను అరికట్టే విధంగా ఉండే పరిస్థితి ఉండాల్సిందే తప్ప ఇంకా తెలుగుదేశం నాయకులు బియ్యం వ్యాపారం బాగా చేయడానికి జగనన్న గవర్నమెంట్ లో ఉండే మన వెహికల్స్ ను కూడా ఇండ్లకి పోయి మన డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉండేదాన్ని కూడా అవైతే ఖచ్చితంగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇదే డీలర్ల దగ్గర అంటే సగం మంది కొంతమంది తీసుకుంటారో తీసుకోరో, కొంత దూరం ఉండి తీసుకోరు. అట్లాంటి వాళ్ళన్ని కూడా ఏమి డీలర్లకు ఒక మంచి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే పేద ప్రజలకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మంచి జరగాలని చేయడం జరుగుతుంది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మన బియ్యము పాలు ఇళ్లకు సప్లై జరిగేది. కానీ తెలుగుదేశం గవర్నమెంట్ లో బియ్యం లేకుండా మందు డైరెక్ట్ గా బ్రాందీ షాపులు అంటే ఊరికి ఒక బెల్ట్ షాప్ పెట్టి ఆ బెల్ట్ షాపుల ద్వారా వీళ్ళే సవాళ్ళు అంటే ఒక మెయిన్ షాప్ ఎవరెవరు గవర్నమెంట్ నుంచి తీసుకుంటే ఊర్లో తెలుగుదేశం నాయకులు ఊర్లలో ఉండే షాపులు కూడా వాళ్ళే వేలం వాడి వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి. ఇంకా మనం బ్రాందీ షాపుల దగ్గర చూసుకుంటే ఇంకా ఏ బార్ షాపు ఆ బార్ లో ఏ విధంగా మంది కూర్చొని మందు తాగుతుంటే అంతకంటే సూపర్ గా ఇప్పుడు మొత్తం అంటే అక్కడనే వాళ్ళకి కావాల్సిన తినడానికి మొత్తం అన్ని అక్కడనే పెట్టి ఒక బారును మైపించే విధంగా ఈ రోజు బ్రాందీ షాపులలో ప్రతి ఒక్క సాట జరిగిందంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో సాధించిన ప్రగతి ఏమిటంటే ఊరుకు 4 బ్రాందీ బెల్ట్ షాపులు, ఏదైతే జగనన్న మంచి పనులు చేసా అవన్నీ రద్దు చేయడం తప్ప ఇంకొకటి వాళ్ళకి ఏం లేదు. ఎక్కడైతే డబ్బులు అవకాశం ఉందో ఎక్కడైతే దోచుకోవడానికి ఉంటుందో అవన్నీ కూడా ఎట్లయితే రాబట్టాలో ఎట్లయితే మన డబ్బులు వసూలు చేసుకుంటామని ఆలోచన.